రోజుల్లో 1,00,000 మంది సభ్యులు చేరిన ఈ పార్టీ అసలు జోక్నా లేక రివల్యూషనా? ప్లీజ్ ఆ పార్టీ పేరు, అసలు కథ ఏంటో తెలుసుకుందాం రండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సోషల్ మీడియా అంటే కేవలం మనకు నచ్చే వీడియోలు, మీమ్స్ చూడటమే కాదు. ఒక్కోసారి ఆల్గారిథమ్స్ రాత్రికి రాత్రే సరికొత్త రాజకీయ ఉద్యమాలను కూడా సృష్టిస్తుంటాయి. అసలు నాయకత్వం అనేదే లేని ఒక యువ సమూహం కేవలం ఒకే ఒక వ్యంగ్య పదంతో ఆన్లైన్లో ఏకంగా ఒక డిజిటల్ సునామీని ఎలా సృష్టించిందో ఈరోజు మనం విశ్లేషిద్దాం. అదే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం. టెక్నాలజీ, మీమ్ కల్చర్, రాజకీయ వ్యంగ్యం, ఈ మూడు కలిస్తే వ్యవస్థల పునాదులు ఎలా కదులుతాయో తెలుసుకోవడానికి రెడీగా ఉండండి. లేట్ చేయకుండా నేరుగా ఈ ఆధునిక డిజిటల్ తిరుగుబాటులోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు పోరాటాలు, ఉద్యమాలు అంటే ఎలా ఉండేవి? రోడ్లపైకి రావడం, రోజుల తరబడి ధర్నాలు చెయ్యడం, ఎండనక వాననక కష్టపడటం. అవునా? దీనికి ఎంతో టైము, భారీ స్థాయిలో ప్లానింగ్, భౌతిక శ్రమ అవసరం. కానీ ఇప్పటి జనరేషన్ ఎంచుకున్న రూటే సపరేట్. ఇప్పుడు ఉద్యమాలు రోడ్ల మీద కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద అకస్మాత్తుగా ఒక వాల్కనోలా బర్స్ట్ అవుతున్నాయి. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, బుర్రలో ఒక పవర్ఫుల్ ఐడియా ఉంటే చాలు, ఆల్గోరిథమ్స్ దాన్ని క్షణాల్లో ప్రపంచం నలుమూలలా చేరవేస్తాయి. ఎవరితోనూ డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా, ఎలాంటి భౌతిక శ్రమ లేకుండా లక్షలాది మందిని కదిలించే ఈ ఆల్గోరిథం ఆధారిత మార్గమేప్పుడు సరికొత్త రాజకీయ ఆయుధం. రైట్, అసలు ఈ డిజిటల్ సునామీకే బీజం ఎక్కడ పడింది? ఎగ్జాక్ట్గా మే 15వ తేదీన సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి చేసినట్లుగా ప్రచారంలోకొచ్చిన ఒక మాట ఇంటర్నెట్ను షేక్ చేసింది. నిరుద్యోగ యువతను ఉద్దేశించి కాక్రోచెస్ అంటే బుద్ధింకలు అన్నారంటూ ఒక రూమర్ విపరీతంగా వైరల్ అయింది. అఫ్కోర్స్ తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని, యువత పట్ల తనకు చాలా గౌరవం ఉందని సీజేఐ వెంటనే క్లారిటీ ఇచ్చారు. కానీ డిజిటల్ వరల్డ్లో ఒక్కసారి వైరల్ అయిందాన్ని ఎవ్వరైనా ఆపగలరా? సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ ఆ పదంలోని ఇంపాక్ట్ యువతలో ఒక వ్యంగ్య నిరసనను రగిలించింది. దాని రిజల్ట్ కేవలం 24 గంటల్లో, అంటే మే 16వ తేదీన ఆన్లైన్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. మై భీ కాక్రోచ్ అంటే నేను కూడా బుద్ధింకనే. ఇది వినడానికి చాలా చిన్న, ఫన్నీ వాక్యంలాగా అనిపించచ్చు. కానీ ఇంటర్నెట్ సైకాలజీలో ఇదొక మాస్టర్ స్ట్రోక్. తమను ఎవరైతే విమర్శిస్తున్నారో అదే విమర్శను తమ ఆయుధంగా మార్చుకున్నారు ఈ యూత్. తక్కువ చేసి మాట్లాడిన పదానికే గర్వంగా ఓన్ చేసుకుని ఒక నినాదంగా మార్చడం ద్వారా వాళ్లు అద్భుతమైన ఐరనీని క్రియేట్ చేశారు. ఒక నెగటివ్ పదాన్ని పవర్ఫుల్ పొలిటికల్ స్లోగన్గా మార్చడం వెనుకున్న ఈ వ్యంగ్యమే ఎక్కడెక్కడో విడిపోయి ఉన్న అసంతృప్త యువతను ఒక్క తాటిపైకి తెచ్చి ఒక సాలిడ్ డిజిటల్ కమ్యూనిటీగా మార్చేసింది. మరి ఇంతటి సంచలనాన్ని ప్లాన్ చేసిన ఆ మాస్టర్ మైండ్ ఎవరు? ఇది తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. దీని వెనుక ఏ సీనియర్ పొలిటీషియన్ లేరు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అని ఒక భారతీయ విద్యార్థి ఉన్నాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అతను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా వాలంటీర్గా కూడా పనిచేశాడు. సో రాజకీయ నాయకులు సోషల్ మీడియా అల్గారిథమ్స్ని ఎలా వాడుకుంటారో అతనికి స్పష్టమైన అవగాహనుంది. అదే టెక్నిక్ ఉపయోగించి సిస్టంపై ఉన్న కోపానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఇది ఏ ఒక్క నాయకుడి మీద ఉన్న పర్సనల్ కోపం కాదు, మొత్తం సిస్టమ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్కి ఒక పదునైన వేదిక. ఇక వాళ్ల పార్టీ మేనిఫెస్టోలోని సిద్ధాంతాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఉద్యమంలోని అసలైన సటైరేండో మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలలాగే సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రాటిక్ లాంటి బరువైన పదాలను వాళ్ల మేనిఫెస్టోలో చేర్చారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ లిస్ట్లో చివరగా వాళ్లు చేర్చిన పదం లేజీ అంటే బద్ధకం. ఎందుకంటే ఇప్పటి యూత్ ఎప్పుడూ ఫోన్ పట్టుకుని సోమరిపోతులుగా ఉంటారనే ఒక బలమైన స్టీరియోటైప్ పాతతరం వారిలో ఉంది కదా. ఆ బూమర్ స్టీరియోటైప్తో ఆర్గ్యూ చేసే బదులు దాన్ని చాలా గర్వంగా తమ మేనిఫెస్టోలో చేర్చుకుని మొత్తం సిస్టంపైనే ఒక రేంజ్లో పంచివేశారు. ఈ మూవ్మెంట్ ఎంత స్పీడ్గా జనాల్లోకి వెళ్ళిందో అర్థం చేసుకోవాలంటే మనం ఈ నంబర్ చూడాలి, 1,00,000. అవును, కేవలం 72 గంటల్లో ఎలాంటి ఆఫీసులు, భౌతిక అస్తిత్వం లేని ఒక ఆన్లైన్ పేజ్కి 1,00,000 మంది సభ్యులు వచ్చారంటే మాటలా? దశాబ్దాల చరిత్ర ఉన్న పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు కూడా ఎంత తక్కువ టైంలో ఇంతటి రెస్పాన్స్ రావడం దాదాపు అసాధ్యం. ఇది కేవలం 10 మంది ఫ్రెండ్స్ కలిసి చేసిన తమాషా ఎంతమాత్రం కాదు. నిరుద్యోగం, సిస్టంలో ఉన్న లుసుగుల పట్ల యువతలో ఎప్పటినుంచో పేరుకుపోయిన అసంతృప్తికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. ఆల్గారిథమ్స్ హెల్ప్తో ఆ కోపం ఒక సునామీలా మారి ఇంత భారీ నెట్వర్క్ను క్రియేట్ చేసింది.
అయితే ఈ డిజిటల్ క్యాంపెయిన్ సక్సెస్ వెనుకున్న అతిపెద్ద స్ట్రాటజీ ఏంటంటే క్రాస్ ప్లాట్ఫామ్ రీచ్. అంటే ఇది కేవలం ఒకే రకమైన ఆడియన్స్కు లేదా ఒకే యాప్కు పరిమితం కాలేదు. ఇన్స్టాగ్రామ్లో మీమ్స్, రీల్స్ ద్వారా వేగంగా యూత్కి కనెక్ట్ అయ్యి లక్షలాది ఫాలోవర్లను సంపాదించింది. అదే టైంలో సీరియస్ పొలిటికల్ డిస్కషన్స్ జరిగే ఎక్స్, అదేనండి మన పాత ట్విట్టర్, అక్కడ వేలాది మంది డెడికేటెడ్ సపోర్టర్స్తో డిజిటల్ మొబిలైజేషన్ స్టార్ట్ చేసింది. వేర్వేరు ప్లాట్ఫామ్స్ తాలూకు అల్గారిథమ్స్ను ఎవరికి తగ్గట్టు వాళ్ళకి వాడుకుంటూ ఇదొక కంప్లీట్ అండ్ మ్యాసివ్ నెట్వర్క్గా ఎలా ఎదిగిందో మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. సరే, ఇదంతా బాగుండి కానీ ఒక సాధారణ మీమ్ పేజీ స్థాయి నుండి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ అటెన్షన్ను ఎలా సాధించిందో ఇక్కడ మనం గమనించాలి. ఈ పార్టీ కేవలం జోక్స్ దగ్గరే ఆగిపోలేదు. యూత్ ఫ్యూచర్ను నాశనం చేస్తున్న నీట్ పరీక్ష పత్రాల లీకేజీ, అలాగే సిబిఎస్ఈ బోర్డ్ అధిక ఫీజుల లాంటి రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా నిలదీయడం స్టార్ట్ చేశారు. ఇక దీని ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే ఈ ఆన్లైన్ ట్రెండ్ చూసి మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి జాతీయ స్థాయి రాజకీయ నాయకులు కూడా దీనికి పబ్లిక్గా సపోర్ట్ చేశారు. అంటే ఆన్లైన్లో సరదాగా మొదలైన ఒక వ్యంగ్య నిరసన ఏకంగా దేశ రాజకీయ నాయకుల అజెండాలోకి ఎలా ఎంటర్ అయిందో చూశారా? ఎగ్జాక్ట్గా ఈ కాన్సెప్ట్నే మనం డిజిటల్ పొలిటికల్ సటైర్ అంటాం. మోడర్న్ డెమోక్రసీలో ఇదొక కొత్త ట్రెండ్. ఇంటర్నెట్ అంటే కేవలం టైంపాస్ వీడియోలు చూడటం లేదా గుడ్డిగా ఎవరినో ఒకరిని ట్రోల్ చేయటం మాత్రమే కాదు. సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని, తమలో ఉన్న జెన్యూన్ పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ని బయటపెట్టడానికి యువత మీమ్స్ మరియు ఇలాంటి మాక్ పార్టీలను ఒక పదునైన ఆయుధంగా వాడుతున్నారు. వాళ్లలోని తీవ్రమైన కోపాన్ని ఇలా ఒక నవ్వులాటగా మార్చి సిస్టమ్ ముందు ఒక అద్దంలాగా నిలబెట్టే ఈ విధానం 21వ శతాబ్దంలో యూత్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్కి ఒక సరికొత్త డెఫినిషన్ ఇస్తోంది. సో కాక్రోచ్ జనతా పార్టీ ఎదుగుదల అనేది డిజిటల్ యుగంలో ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ కేస్ స్టడీ. రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు యువతను తమ వైపు తిప్పుకోవాలంటే పాతకాలపు బోరింగ్ ఉపన్యాసాలు ఏమాత్రం వర్కౌట్ అవ్వవు. స్పీడ్గా స్ట్రాంగ్ సెటైర్తో కూడిన ఈ డిజిటల్ మొబిలైజేషనే ఫ్యూచర్ పాలిటిక్స్కి బ్లూ ప్రింట్ కాబోతోంది. మరి ఈ వ్యంగ్యం, ఈ ఆన్లైన్ సమీకరణాల కలయిక మన భవిష్యత్ రాజకీయ వ్యవస్థను ఇంకెంతలా మార్చబోతోందనేది ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఈ సరికొత్త డిజిటల్ ఆయుధం ముందు ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో మనం వేచి చూడాల్సిందే. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.